మీరు బయట చికెన్ ముక్కను ఎంతో ఇష్టంగా తింటున్నారా? ఆ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ మీ నోట్లో కరుగుతుంటే అబ్బా! అమృతంలా అనిపిస్తోందా? అయితే ఒక్క క్షణం ఆగండి. మీ ప్రాణాలు చేతిలో పెట్టుకొని ఈ భయంకరమైన నిజం వినండి. ఎందుకంటే మీరు అమృతం అనుకుని తింటున్న ఆ ఆహారం మిమ్మల్ని నిలువునా ముంచేసే విషం. ఈ కల్తీ కూడు తిని ఎంతమంది నరకయాతన అనుభవిస్తూ ఆస్పత్రి పాలయ్యారో, ఎంతమంది తమ కష్టార్జితాన్ని ప్రాణాలు దక్కించుకోవడానికి మందుల రూపంలో తగలేస్తున్నారో తెలిస్తే మీ గుండె ఇప్పుడే ఆగిపోతుంది. ఇప్పుడు బయటపడుతున్న నిజాలు వింటే మీ ఒళ్ళు గగురుపోవడం ఖాయం. చీకటి పడితే జిగేల్మనే హైదరాబాద్లోని చార్మినార్ ప్రాంతం, న్యూ లాడ్ బజార్, పంచ్ మొహల్లాలోని చీకటి సందులు, అక్కడ ఉన్న ఎంఎస్ అల్ అక్బర్ ఫాస్ట్ ఫుడ్ కేంద్రంపై హెచ్ ఫాస్ట్ అధికారులు ఆకస్మికంగా దాడి చేశారు. అక్కడ వంటగదిలోకి అడుగుపెట్టిన అధికారులకి రక్తం గడ్డకట్టుకుపోయింది. ఆ నరక కూపంలో కనిపించిన దృశ్యాలు చూసి వాళ్ళు సైతం నిర్ఘాంతపోయారు. కళ్ళు తిరిగేలా చేసే అపరిశుభ్రత, ఈగలు, పురుగులు తిరుగుతున్న చోట కుళ్ళిపోయే స్థితిలో నిల్వ ఉంచిన మాంసం, వీటన్నిటికంటే భయంకరమైన దృశ్యం మరొకటి ఉంది. అక్కడ కడాయిలో మరుగుతున్న నూనెను చూశారా? అది వంట నూనెనా లేక రోడ్లు వేయడానికి ఉపయోగించే నల్లటి తారున అనే అనుమానం కలిగేలా ఆ ద్రవం మరుగుతోంది. అదే నూనెలో మీరు రోజు రుచికరంగా తినే చికెన్ వేగుతోంది. ఈ ఘోర కలిని చూసి తట్టుకోలేక అధికారులు అక్కడికక్కడే సుమారు 110 కిలోల విషపూరిత ఫ్రైడ్ చికెన్ ను సీజ్ చేశారు. అలాగే గుండెల్ని గుల్ల చేసి ఆ నల్లటి వంట నూనెను 15 లీటర్ల చొప్పున 6 టిన్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు, మీ కళ్ళను మోసం చేయడానికి క్యాన్సర్ లాంటి రోగాలను తెచ్చిపెట్టే కృత్రిమ రసాయన రంగులను కూడా పట్టుకున్నారు. ఈ మరణ వ్యాపారానికి సూత్రధారులైన 2 నిందితులను పోలీసులు బేడీలు వేసి లాక్కెళ్లారు. హెచ్ ఫాస్ట్ అధికారులు వరుసగా హోటళ్లు, రెస్టారెంట్లపై డేగ కన్ను వేసి దాడులు చేస్తున్నప్పటికీ ఈ మురికి కూపాలు, మృత్యుగృహాలు ఇంకా అక్కడక్కడా వెలుస్తూనే ఉన్నాయి. ప్రజల ప్రాణాలతో నిత్యం చెలగాటమాడుతూనే ఉన్నాయి. ఒక ముఖ్యమైన హెచ్చరిక: బయట ఆహారం తినేటప్పుడు ఒక్కసారి కాదు 100 సార్లు ఆలోచించండి. మీ ప్లేట్లోకి వస్తున్నది ఆహారమా లేక స్లో పాయిజనా అని గమనించండి. ఏమాత్రం తేడా కొట్టినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయండి. మరి ఇలాంటి నరరూప రాక్షసులపై, కల్తీ మాఫియాపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి కఠినమైన శిక్షలు వేయాలి? ఉరి శిక్ష వేసినా తప్పు లేదా? మీ అభిప్రాయాన్ని వెంటనే కింద కామెంట్స్ లో తెలియజేయండి. అలర్ట్ గా ఉండండి, ప్రాణాలు కాపాడుకోండి.